ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో కానీ, తిరుమల శ్రీవారికి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఏదన్నా తెలిసో తెలియకో పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారికి నిజమైన భక్తులు ఎవరైతే టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. సొంత ప్రయోజనాల కోసం చీప్ ట్రిక్స్ చేస్తూ ఏదో పబ్లిసిటీ కావాలి అన్న ఒక ఆలోచనతో, దురాలోచనతో తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మహా అపచారం అవుతుంది. ఈరోజు ఒక వ్యవస్థ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా అనేక తప్పిదాలు చేశారు. ఆ రోజు కూడా శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా అనేక సమస్యలని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించని పక్షంలో ఒక శ్రీవారి భక్తుడిగా హైకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. ఈరోజు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ కూడా. ఎవరైతే భక్తులు స్వామివారి మీద అపార నమ్మకంతో, విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా తప్పులు జరిగాయి అన్న సమాచారం వస్తే ఖచ్చితంగా మీరు టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, చైర్మన్ గారికి మెయిల్స్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా వాళ్ళు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలో అధికార బలంతో, అహంకారంతో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ తప్పించుకోలేరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. దయచేసి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగే విషయాలలో 1కి 10 సార్లు ఆలోచించి మీకు ఏదైనా సమాచారం వస్తే, మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అధికారులతో కలిసి చెప్పండే తప్ప ఈరోజు మీరు దాన్ని, వాళ్ళు తప్పు చేసింది ఒక వంతు అయితే ప్రచారంలో 100 రెట్లు భక్తుల్లో అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయి. భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయండి. కాబట్టి దయచేసి శ్రీవారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఏదైనా సమాచారం తెలిస్తే ఖచ్చితంగా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో శ్రీవారి భక్తులంతా కూడా ఆలోచించి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.